హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే యాక్చువల్గా ఇక్కడ రెడీ అవి ఎక్కడికి వెళ్తున్నాము అంటే కింగ్ సెరీనాకైతే వెళ్తున్నామండి. మా హోమ్ టౌన్ దగ్గర తణుకులో అయితే పెట్టారు కింగ్ సెరీనా అని చెప్పేసి. సో ఆ ప్లేస్ని అయితే మేము ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట. అది పెట్టిన తర్వాత అయితే మేము ఇంకా వెళ్ళలేదు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. సో ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తాం. మా బాబు అయితే మా మమ్మీ వాళ్ళు అలా పడుకున్నాడండి. మేమైతే ఆటోలో స్టార్ట్ అయ్యాం కదా. సరే మా బాబుకి అయితే స్లిప్పర్స్ ఏం వేయలేదు, షూస్ కూడా వేయలేదు, నేను ఓన్లీ సాక్స్ అయితే వేసాను. ఇక్కడ బయట సెట్టింగ్ అయితే చూసారా ఎలా ఉందో, రిక్షా మోడల్లో వచ్చిందండి. ఇక్కడ నేను మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ బాగా అనిపించింది నాకు. అవుట్ సైడ్లో ఇలా ఉంది, లోపలైతే మనకి కింద స్వీట్స్ బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట లోపల. ఇప్పుడు నేను మీకు ఇన్సైడ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. మేబీ ఇది నైట్ టైము అవుట్డోర్ సిట్టింగ్కి అయి ఉంటాయి ఈ సిట్టింగ్స్ అన్నీ కూడా నేను అనుకుంటున్నాను. లైక్ ఒక రిక్షా మోడల్ లాగా ఉందండి ఇది. మనకైతే నిజంగా ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ రిక్షాలు కనిపించట్లేదు కదా, మీరైతే ఏమనుకోవద్దు. నేనైతే వీడియోని మొత్తం ఇలానే మేబీ చూసుకోకుండా అడ్డంగా షూట్ చేయకండి, ఇలా నిలువుగా షూట్ చేసిన మీదట ఇలా పెట్టేసి అయితే మీ అందరికీ అప్లోడ్ చేసి చూపిస్తున్నానండి. సో దానికైతే మీరు అసలు ఏమీ అనుకోవద్దు, నన్ను ఎక్స్క్యూజ్ చేసేయాలి. ఇంకా ఇక్కడైతే అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంది. ఎంతసేపు ఉన్నా ఇక్కడే ఉండాలి అన్నట్టు అనిపించింది. కింద అయితే ఈట్ అండ్ ఫన్ అని కూడా రాసింది. నేను మోస్ట్లీ ఇదంతా కూడా కవర్ చేశానండి. మీకు ఇప్పుడు ఇన్సైడ్ వ్యూ అంతా కూడా చూపిస్తాను అనమాట. చాలాసేపు బాబుతో కలిసి ముగ్గురు కూర్చుని ఇక్కడే టైం స్పెండ్ చేసామండి. సరదాగా స్పెండ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికైతే వెళ్ళామన్నమాట. ఓకే, యాక్చువల్గా మేము లంచ్ ఇక్కడ చేద్దాం కదా అన్నట్టుగా వెళ్ళాము. సో మా వాడైతే రానా అంటే చిన్నగా అడుగులు వేసుకుని వచ్చేస్తున్నాడు ఇక్కడ. సో అదేంటి ఇంకా ఇక్కడైతే చాలాసేపు మేమైతే కూడా బాగా ఎంజాయ్ చేసామండి. అంతా కూడా లోపల వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. మనకి ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అలా ఉంది సెట్టింగ్ అని చెప్పేసి అన్నారనమాట. తర్వాత నేను ఇమేజెస్ పోస్ట్ చేస్తే మా వారు అది కూడా చూసి అదే అన్నారు, ఫొటోస్ అవి చూసి. యాక్చువల్గా అప్పుడు మా వారు హైదరాబాద్లో ఉండటం మీద మేము ముగ్గురమే వెళ్ళాం, మా మదర్, నేను, మా బాబు. లేదంటే మా వారు కూడా వచ్చేవారండి. మొత్తం నలుగురిని కలిసి వెళ్ళే వాళ్ళము. సో ఇంకా ఆ రోజు అయితే మాకు ఇంకా చిన్న షాపింగ్ పని అది ఉండడం అయితే ఫాస్ట్గా ఇక్కడ కానిచ్చేసి మేమైతే షాపింగ్ అది వెళ్ళాము. బాబు ఇక్కడ స్వీట్ అంటే చాలా హెవీ కాస్ట్ ఉందండి, బాగా ఎక్కువ కాస్ట్ అనమాట. మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యామిలీతో కలిసి సరదాగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి తినేసి వెళ్ళొచ్చు, బట్ కాస్ట్ అయితే ఎక్కువే ఉందండి. ఒక చిన్న స్వీట్ ముట్టుకున్నాను నేను, అప్రాక్స్గా ఒక 100, 110 ఎంతో చెప్పారు ఈ పీస్ మిఠాయి డ్రై ఫ్రూట్దే. ముట్టుకుంటేనే అంత కాస్ట్ ఉంది, వేళ్ళ మీద కొనాలి. యాక్చువల్గా నేను మా వారి కోసమే కొందాం అనుకున్నా, ఎందుకులే మళ్ళీ ఇంకా అంత కాస్ట్లో హెవీ కాస్ట్లో అని మళ్ళీ ఇంకా డ్రాప్ అయ్యామండి, కొనుక్కోలేదు. ఆ తర్వాత ఏం చేసామంటే ఏదన్నా ఒకటి ఆర్డర్ ఇద్దాము అని అంటే పైకి వెళ్ళాలి ఫుడ్కి అన్నారు. ఇక్కడ కింద ఓన్లీ బేకరీ ఐటమ్ అండి. సరే ఇంకా సెట్టింగ్ బాగుంది కదా అని కూర్చుని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాము సరదాగా ఇలాగా. తర్వాత అయితే మేము పైకి వెళ్ళాము, పైకి వెళ్తామండి ఇప్పుడు. సో పైకి వెళ్ళాము, పైన అయితే ఆర్డర్ చేసామన్నమాట ఫుడ్కి. పైకి కూడా యాక్చువల్గా మనకి లిఫ్ట్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి కాకుండా లిఫ్ట్ నుంచి ఎక్కి అయితే వెళ్ళామండి మేము. సో ఇదిగోండి లిఫ్ట్లో కూడా తీసాను నేను వీడియో. యాక్చువల్గా ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం విజిట్ చేసా, ఇది మా లోకల్లో పెట్టిన ఫస్ట్ టైం నేను విజిట్ చేశాను, ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా తీసాను వీడియో. బట్ ఎందుకో చాలా నెగ్లెక్ట్ చేశాను, చాలా టైం పట్టేసింది. ఇక్కడైతే మంది సెట్టింగ్ అండి మొత్తం అంతా కూడా చూసారు కదా. అవుట్ సైడ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ అంతా కూర్చుని మనం మంది బిర్యానీ అయితే తినొచ్చు. అలా ఉందండి మొత్తం అంతా కూడాను. మీకైతే వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. కేక్ అయితే ఆర్డర్ చేసాము, తర్వాత ఫుడ్ కూడా ఆర్డర్ చేసి తిన్నాము. ఇదేంటి అంటే మనకి అయోధ్యలో రాముల వారిది స్టాచ్యూ పెట్టినప్పుడు అందరూ ఇంటి దగ్గర గుడి దగ్గర దీపాలు పెట్టాలి అని చెప్పేసి అన్నారు కదా మనకి. సో ఆ రోజు అకేషన్ అనమాట ఇదంతా కూడాను. మా వాడికి డ్రెస్ వేసి తీసుకెళ్ళామండి. అప్పుడు నామాలు పెట్టుకుని ఉంటే గుళ్ళో
అతన్ని చూసి పెట్టమనంటే పెట్టించుకున్నాడు అనమాట నామాలు. యాక్చువల్గా మా సార్ని చూసి పెట్టమంటే పెట్టించుకుంటే ఇలా చక్కగా దండం పెట్టుకున్నాను అంటే పెట్టుకుంటున్నాడు. సో రాముల వారు అదేంటి ఆ రోజు చేసిన అకేషన్ అనమాట. మా ఇంటి దగ్గర టెంపుల్లో అండి ఇదంతా కూడాను. సో చాలా బాగా చేశారు మా ఇంటి దగ్గర టెంపుల్లోనే. యాక్చువల్గా మెయింటెనెన్స్ అది కూడా చూసే వాళ్ళు మా వారికి మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ మా మావయ్య గారు కూడా ఒక మెంబర్ అనమాట. సో మెయింటెనెన్స్ ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా ఏమొచ్చినా అంతా కూడా బాగా చేపిస్తూ ఉంటానండి మొత్తం. సో నేను వీడియో తీస్తూ ఉంటే పంతులు గారు లోపలికి కూడా తీసుకొచ్చాను. నేను బయట నుంచునే తీసాను, లోపలికి ఏం వెళ్ళలేదు, కానీ క్యాప్చర్ చేశానండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేమైతే మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాం. బాబుతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తూ అలాగా స్పెండ్ చేశాను అనమాట. స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకుంటూ కొంచెం ఆ రోజు మేము బస్ బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇంకా అలా స్పెండ్ చేశాను. వీడియో అయితే యాక్చువల్గా మంచిగా షూట్ చేస్తూ ఉంటాను నేను మీ అందరితో రెగ్యులర్గా అప్డేట్స్ ఇచ్చి షేర్ చేద్దామని. బట్ ఏంటో అవ్వట్లా, ఏ ముహూర్తం స్టార్ట్ చేశానో ఏంటో. ఈ ఛానల్ కోసం ఏ వీడియోస్ తీసినా చాలా ఎక్కువ టైం పడుతుందండి తీసి అప్లోడ్ చేసి పెట్టడానికి. ఎందుకో మరి నా నెగ్లిజెన్సీ అనాలో లేదా నాకు పేషెన్సీ లేకపోవడం అనాలో ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. డ్యాన్స్ అయినా అంటే వీడియోలో వాడు కనబడుతున్నారా లేదా అని చూసుకుంటేనే డ్యాన్స్ వేశాడండి. అలా చేస్తూ ఉంటాడనమాట మా అబ్బాయి. అప్పుడప్పుడు అయితే సరదాగా ఇలాగా ఫన్నీగా బాయ్ చెప్తున్నానా అంటే బాయ్ చెప్తున్నాడు. అలా మా వాడికి కూడా మంచిగా సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే ఉంటాయో ఈ రీల్స్ అని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, అవన్నీ వాటిలో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టమైన విషయం అండి. భలే అంటే చూడడు, వాడు చేయడం అంటే ఇష్టం. చూస్తాడు, నేను ఎక్కువసేపు ఫోన్ ఇచ్చి చూపిస్తాను అని మళ్ళీ అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడైతే గెస్ చేయొచ్చు మీరు, లిప్స్టిక్ వేయించుకుంటున్నాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను నేను ఈ వీడియో, మా వారికి తెలీదు. నేనైతే అలా తీస్తూ ఉన్నాను అనమాట. అంటే నేనేదో అద్దంలో చూస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నా కానీ బట్ ఇక్కడ నేను వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నానండి. అలా అయితే జరిగింది. ఇంకా నేను రెగ్యులర్గా చేసుకుని తినేది ఏదైనా ఉంది ఒక మంచిది హెల్తీది అని అంటే పూల్ మఖానా పాయసం అండి. పూల్ మఖానా పాయసం నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం. పూల్ మఖానా పాయసం అంటే చాలా హెల్తీ కూడా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చండి పూల్ మఖానా పాయసం. మంచిగా నట్స్ ఇవన్నీ ఫ్రై చేసేస్తాను. పూల్ మఖానా ఫ్రై చేసేసి పాలలో వేసి బాయిల్ చేసి తర్వాత బెల్లం వేస్తాను. ఇది బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏ స్వీట్ చేసినా కంపల్సరీ ఇదైతే వేస్తాం కదా, యాలకుల పౌడర్, అది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను రెడీగా ఉన్నాను, అంతా కూడా చేశాను, రెడీగా ఉన్నాను సర్వ్ చేసుకుని తినడానికి అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ అయితే తీస్తున్నానండి ఇక్కడ. అంతే అన్నమాట. వీడియో నేను ఇంకా బాగా ల్యాగ్ చేయను. ఈ చాలా డేస్ వీడియోస్ అన్నీ కలిపి అప్లోడ్ చేస్తున్నానండి. హోప్ మీ అందరికీ కూడా ఓకే నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇచ్చేయండి. నేను ఇంకా బాగా చెయ్యాలి, నన్ను ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు మీరు అందరూ అని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్టు ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో మీరైతే మంచి వాళ్ళు, నన్ను సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.